వెల్కమ్ బ్యాక్. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశం గురించి మాట్లాడడానికి సామాజిక కార్యకర్త శ్రీకాంత్ గారు మరియు దీపా కర్ణ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే మేడం. శ్రీకాంత్ గారు చెప్పండి, ఆస్ట్రేలియా తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? మొట్టమొదటిసారిగా ఈ యొక్క భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికైతే ఈ రాజ్యాంగము ప్రజల హక్కులను, ముఖ్యంగా బాలల హక్కులను పరిరక్షణ కొరకు, ఈ దేశ సంరక్షణ కొరకు, భద్రత కొరకు, అభివృద్ధి కొరకు, సామాజిక లక్ష్యాలతోటి ఈ భారత రాజ్యాంగ దినోత్సవం లేదంటే గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యంగా రాజ్ న్యూస్ టీవీ తీసుకున్నటువంటి ఒక మంచి అంశాన్ని బట్టి రాజ్ న్యూస్ టీవీకి అందరికీ మరొకసారి మా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. తమరు ఇంతకుముందు చెప్పిన రీతిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది కొంత ఆహ్వానించదగిన విషయమే. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా పిల్లల పైన జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు కావచ్చు, చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ విధానంలో ఆ టిప్ లైన్ ద్వారా దాన్ని ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా ఎంతో ముందస్తుగా ప్రపంచంలో ఒక మంచి స్థాయిలో ఉన్నదని చెప్పొచ్చు. సో టెక్నాలజీని కట్టడి చేయడము, పిల్లలకి దీని వలన సరైన యూసేజ్ చేయకపోవడం వలన పిల్లలు దీనికి ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ హెల్త్ అండ్ మెంటల్ స్టేటస్ కూడా దీనిపైన అఫెక్ట్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడిప్పుడే భారతదేశానికి ఆస్ట్రేలియా దేశానికి సంస్కృతిలో కానీ, జీవన విధానంలో కానీ, లేదా అభివృద్ధిలో కొంత తేడా ఉంది. ముఖ్యంగా కుటుంబ విధానంలో తేడా ఉంది. కాబట్టి భారతదేశం ఆస్ట్రేలియాతో పోల్చుకున్నట్టయితే ఇంకా మన పిల్లలు ఎక్కువగా ఈ సోషల్ మీడియా ఎరాలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కొంచెం భారతదేశంలో దీన్ని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీన్ని ప్రివెంట్ లేదా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని దీనిపైన మేము ఎక్కువగా పనిచేస్తున్నాము. సో మా ఉద్దేశం ఏంటి మేడం అంటే, ఇది ఒకవేళ దీన్ని ప్రొహిబిట్ చేయడం లేదా స్టాప్ చేయడం, బ్యాన్ చేయడం కంటే దీన్ని కొంచెం రెగ్యులేట్ చేయడం లేదంటే ప్రివెంట్ చేసే విధానంలో పిల్లలు దీనికి ఏ విధంగా ఎఫెక్ట్ కాకుండా చూడాలి. దానికి సామాజిక కార్యకర్తల పాత్ర కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల పాత్ర కావచ్చు అనేది దీనిపైన మేము ఎక్కువగా ఫోకస్డ్ గా పనిచేస్తున్నాము. దీని విషయంలో మేము చేస్తున్న కార్యక్రమాల్లో ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయని కూడా మన మధ్యలో కరుణ మేడం ఉన్నారు, వారు కూడా చాలా మటుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. శ్రీకాంత్ గారు. ఎస్ మేడం. సోషల్ మీడియాకి అయితే పిల్లలు కంప్లీట్ గా బానిస అయిపోయారు. సో వీళ్ళు ఈ సడన్ గా తీసుకున్న నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు? ఈ సోషల్ మీడియా లేకుండా పిల్లలు ఉండగలరంటారా? మేడం, ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పే ముందు, ఇండియాలో మనకు మొట్టమొదటిగా బ్లూ వేల్ గేమ్ వలన పిల్లలు అఫెక్ట్ అయ్యారని చెప్పి దాన్ని బ్యాన్ చేసుకోగలిగినాము. రెండోది టిక్ టాక్ కూడా మనం బ్యాన్ చేసుకోగలిగినాము. కొన్ని యాప్స్ గవర్నమెంట్ డైరెక్ట్ గా బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు దీనిపైన దీని వలన అఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో కానీ హెల్త్ విషయంలో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేయడం జరిగింది. రీసెంట్లీ పబ్జీ గేమ్ కూడా వారు బ్యాన్ చేయడం జరిగింది. బట్ పబ్జీ గేమ్ ఆన్లైన్ లో కాకుండా ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఫ్రీ ఫైర్ అనే విధానంలో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో ఆడుతున్నారు అన్నట్టు. పిల్లలకు ఆల్టర్నేట్ అనేది తెలిసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం ఒక ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా లాంటి సంస్థలతో గవర్నమెంట్, మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మినిస్టర్ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ తోటి కొంత కన్వర్జెన్సీ నెట్వర్క్ వలన ఇప్పుడు ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ ను మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఎవరైనా పిల్లల ఫోన్ సైట్స్ కానీ లేకపోతే సీసామ్ మెటీరియల్ కానీ సర్క్యులేట్ చేసినా, డౌన్లోడ్ చేసుకొని చూసినా కూడా దాన్ని ఈజీగా మానిటరింగ్ చేయగలుగుతున్నారు. ఆ సర్వర్ ద్వారా గుర్తించి ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారో వారిపైన డిఫరెంట్ సెక్షన్స్ పైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పాక్సో కేసు చట్టం కూడా దీనిపైన కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను మేడం అంటే, ఏదైనా ఒక ఇంటర్నెట్ సర్వీస్ యూజర్ ద్వారా లేదా సిమ్ కార్డ్ ద్వారా పిల్లలకు సంబంధించిన సీసామ్ ను చూస్తున్నారంటే ఆ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇప్పుడు ఉంది.
సో ఒకవేళ ఈ పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గ పిల్లలు సోషల్ మీడియాని ఏ విధంగా వాడుతున్నారు అనేది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ కానీ లేదంటే మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ చొరవ తీసుకొని ఇప్పుడు సైబర్ సెల్ ద్వారా ప్రతి సోషల్ మీడియాను పైన కనుక మానిటరింగ్ చేయగలిగితే దీనిపైన పిల్లలకు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఉద్దేశం మేడం. సో దీన్ని ఖచ్చితంగా ఇది ఎలక్ట్రానిక్ మానిటరింగ్ జరగాలనేది ఉద్దేశము. అప్పుడు మాత్రమే పెద్దల్లో కానీ పిల్లల్లో కానీ మిస్యూజ్ ఆఫ్ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే అధికంగా సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రీసెంట్లీ వరంగల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఒక కేసు వచ్చింది మేడం. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఆ పిల్లవాడు ఏంటంటే కంప్లీట్ గా మొబైల్ కి అడిక్ట్ అయ్యాడు అన్నట్టు. సో ఎక్కడికి వెళ్ళినా తనకు ఎటువంటి రిహాబిలిటేషన్ థెరపీ లేదు. సో మేము చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కి రిఫర్ చేస్తున్నాము. ఇక్కడ వరంగల్లో అటువంటి ఫెసిలిటీ లేదు కాబట్టి హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, లేకపోతే సైకియాట్రిక్ విధానంలో వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలని చెప్పి తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు. సో ఈ ప్రభావం ఉంది. కాకుంటే మేము ఏం అడుగుతున్నామంటే దీన్ని ఇమీడియట్ గా గవర్నమెంట్ ఒక ఎన్ఫోర్స్మెంట్ విధానంలో ఇప్పుడు జరిగే ప్రక్రియ జరగదు కాబట్టి దీనికి సంబంధించి తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్లో కానీ కమ్యూనిటీలో అందరిలో కానీ ముఖ్యంగా డిపార్ట్మెంట్ లో సోషల్ యూజ్ మీడియా వలన పిల్లలు ఏ విధంగా అఫెక్ట్ అవుతున్నారు, దీన్ని ఏ విధంగా గుర్తించాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలని, ఏ విధంగా పిల్లల్ని అర్థం చేసుకోవాలని ఒక పాజిటివ్ పేరెంటింగ్ కూడా మేము నేర్పిస్తున్నాం మేడం. సో అది మా నేను చెప్పాల్సిన పాయింట్ మేడం. ఓకే, ఎస్ శ్రీకాంత్ గారు, ఈ ఒక్కసారిగా సోషల్ మీడియా నుంచి బయటికి రావాలనుకున్న పిల్లలు మాత్రం ఈ మానసిక ఒత్తిడికి, ఒంటరితనానికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. సో సోషల్ మీడియా నుంచి పూర్తిగా బయటపడగలరంటారా? అంటే నేను దాని ప్రకారం అయితే ఏజ్ వైజ్ చెప్పగలం మేడం. అంటే 3, 4, 5 ఇయర్స్ లోపు పిల్లల మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, 6 to 10 ఇయర్స్ పిల్లల మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత 11 to 16, 17 ఇయర్స్ పిల్లల్లోపు ఏ విధంగా ఉంటుంది అన్నది డిపెండ్స్ ఆఫ్ దేర్ మెంటల్ స్టేటస్ అని చెప్పొచ్చు మేడం. బట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు అన్నది సడన్ గా ఇప్పుడు మనం ఉదాహరణకు మొన్న నేపాల్ సంఘటన మనకు తెలుసు ఏం జరిగిందో, జెన్జీ రివల్యూషన్ ఎందుకు వచ్చింది అనేది మనకు తెలుసు. సో ఇది చాలా సున్నితమైన అంశము, పిల్లలకు సంబంధించిన అంశం కాబట్టి దీని మీద కొంత చర్చ జరిగిన తర్వాత పూర్తిగా ఒక ప్రివెన్షన్ చేస్తున్నాం లేదా ప్రొహిబిట్ చేస్తున్నాం అని ఒక మెసేజ్ క్లియర్ గా వెళ్ళిన తర్వాతనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం మేడం. ఎందుకంటే పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ మనం మెంటల్ గా ప్రిపేర్ చేసిన తర్వాతనే ఇది సాధ్యమవుతుందని ఒక ఆలోచన ఉంది. దానికంటే ముందు మనము యాజ్ ఎ రాజీ న్యూస్ ద్వారా తర్వాత మిగతా మన ప్రేక్షకులందరికీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ సమాజం గురించి చెప్పాల్సిన అవసరం ఏంటంటే సోషల్ మీడియాలో స్క్రీనింగ్ టైం అనేది తప్పనిసరిగా తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి అనేది ఒక ఉద్దేశం మేడం. క్రమక్రమంగా 8 hours 10 hours సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన అబ్బాయి ఒక 1-2 hours కు తన స్క్రీనింగ్ టైం వచ్చినట్టయితే దాని రిజల్ట్ వేరే ఉంటుంది. సో దీని విషయంలో మనం మెంటల్ ప్రిపేర్నెస్ అనేది చాలా ముఖ్యము. తర్వాత గవర్నమెంట్ పరంగా ఎటువంటి యాక్షన్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ పిల్లల్ని దాని మీద పూర్తి స్థాయిలో అఫెక్ట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కమ్యూనిటీ పైన మన పైన కూడా ఉందని అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, కరుణ గారు, స్పెషల్ డిస్కషన్ లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్.